మిమ్మల్ని ఉద్దేశించి పెదకళ్ళేపల్లి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఆ తర్వాత మేడం గారి యొక్క స్పీచ్ అయిపోయిన తర్వాత 5G విష్ణు ఉంటుంది. ముందుగా దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారికి నాకు అక్షరాభ్యాసం చేసిన కాటూరు వీరభద్రరావు గారికి, నా తల్లిదండ్రులకు, అలాగే మీ అందరిలో నుండి నన్ను స్టేజ్ పైన అందరినీ ఉద్దేశించి మాట్లాడేలాగా నాకు విద్యాలక్ష్మిని ప్రసాదించిన నా గురువులందరికీ, ముఖ్యంగా రామాచార్యులు గారు, వెంకటరామయ్య గారు, డ్రాయింగ్ మాస్టర్ గారు, వీరభద్రాచార్యులు గారు, హిందీ టీచర్ గారు, జానకం గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. విద్యాలక్ష్మిని ప్రసాదించడం మూలంగానే ఆ విద్యాలక్ష్మి ప్రోత్సాహంతోనే తల్లిదండ్రుల గైడెన్స్లో ఈ స్థానంలో ఉండి నేను ఇంతటి గౌరవాన్ని పొందుతున్నాను అంటే ఖచ్చితంగా సరస్వతీదేవి కటాక్షం మూలంగానే. ఎక్కడికి వెళ్ళినా మన ఊరు ప్రస్తావన వచ్చినప్పుడు, రీసెంట్గా నేను రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లాలో న్యాయవాదులు పెట్టిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాకు ఒక బుక్ని ప్రజెంట్ చేశారు. అంటే తెలుగులో ఉండి తెలుగులో మన రాష్ట్రానికి తోడ్పడిన వాళ్ళందరి ఫొటోస్ వేస్తూ దాన్ని ప్రింట్ చేసి బొమ్మలతో ఇచ్చారు. దానిలో మన ఊరు నుండి వెళ్ళినటువంటి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారు, అలాగే ముట్నూరు కృష్ణారావు గారు పేర్లు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా మన ఊరు అంటే అక్కడ ఆ సందర్భం వచ్చినా రాకపోయినా ఇలా వచ్చాము అంటే మా పల్లెటూరు అయినప్పటికీ